కృష్ణా జిల్లా బార్ ఫెడరేషన్లో మిగతా వాళ్ళందరూ కూడా చేస్తున్నారు. మనం చేసే ఈ ఉద్యమంలో భాగస్వాములు అవుతామన్నందుకు చాలా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. అలానే ఇప్పుడు మన కొవ్వూరు బార్ అసోసియేషన్ నుంచి బార్ ప్రెసిడెంట్ భారతి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మేడం, మీ సలహాలు సూచనలు చాలా కృతజ్ఞతగా అందించవలసిందిగా కోరుతున్నాము. ముందుగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అందరినీ ఈ వేదిక మీదకి తీసుకొచ్చినటువంటి గుంటూరు బార్ ఫెడరేషన్ వారికి, అలాగే గుంటూరు అధ్యక్షుల వారికి ముందుగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి సోదర సోదరి న్యాయవాదులు, అలాగే అన్ని బార్ అసోసియేషన్ సంబంధించిన అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, అలాగే సెక్రటరీలు, వారి ప్రతినిధులందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను అంటే సలహాలు ఇవ్వడానికి పెద్ద సీనియర్ నేను కాదు సార్. ఫస్ట్ టైం నేను ప్రెసిడెంట్ అవడం. మా అసోసియేషన్ నుంచి ఫస్ట్ టైం లేడీ ప్రెసిడెంట్గానే ఎలక్ట్ అయ్యాను. అయితే జనరల్గా ప్రెసిడెంట్లు అంటే 4 బాయ్కాట్ రెజల్యూషన్స్ రాసుకోవడం, 4 వెల్కమ్ పార్టీలు, 2 సెండ్ ఆఫ్ పార్టీలుగా అయిపోయేది. ఈ ఉద్యమం మమ్మల్ని చాలా చాలా చెప్పింది. నిజంగా అయితే ఉద్యమ స్ఫూర్తి అంటే ఏంటో నేను ఇక్కడే చూస్తున్నాను. ఉద్యమాన్ని ఎక్కడికక్కడికి నీరు కాచడానికి ప్రయత్నం అంటే ఇప్పుడు మన కడప నుంచి చెప్పారు, ఈ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కింద వేసిన అసోసియేషన్స్లో కూడా మేము ఒకటండి. అయినప్పటికీ కూడా కంటెంప్ట్ గురించి మాకు నోటీసులు వచ్చినాయి, హైకోర్టు కూడా మమ్మల్ని మందలించింది. అయినప్పటికీ కూడా ఈ రోజుకి కూడా మేము స్ట్రైక్లోనే ఉన్నాం, బాయ్కాట్ కంటిన్యూ చేస్తున్నాం. దానికి మాకు సహకరించినటువంటి మా అసోసియేషన్ సీనియర్లు అందరూ కూడా, మమ్మల్ని నడిపిస్తున్న వాళ్ళందరికీ కూడా నేను వన్స్ అగైన్ థ్యాంక్ యూ. ఉద్యమంలో భాగంగా మేము అందరూ జరిపించినట్టుగానే మేము కూడా రకరకాల కార్యాచరణ చేసామండి. బైక్ ర్యాలీ నిర్వహించాం. అలాగే అన్ని పక్షాల నుంచి కూడా 2 రాజకీయ పక్షాలు మద్దతు తీసుకున్నాం. అలాగే కరపత్రాలు పంపిణీ చేసాం. ముఖ్యంగా మా బార్ నుంచి నేను చేసింది ఏంటంటే, ఇది ఉద్యమం మనం టెంట్ వేసుకుని ఒక ప్లేస్లోనే చేస్తే ఎవరికీ తెలియట్లేదు, ప్రజలకు తీసుకెళ్ళాలి, దీన్ని మనకి సమస్య అనుకుంటున్నారని చెప్పి మొట్టమొదటిగా మా జిల్లాలో ప్రతి ఊర్లోనూ మీటింగ్ పెట్టడానికి ప్లాన్ చేసింది మా అసోసియేషన్. అలా నేను మా కోర్టు పరిధిలో ఉన్న 4 మండలాల్లో ఆల్మోస్ట్ 25 గ్రామాల్లో మీటింగ్లు పెట్టానండి. ప్రతి చోట కూడా మంచి స్పందన లభించింది. ప్రజలకు కూడా దీన్ని బాగా తీసుకెళ్ళాం. దానికి కూడా ఇప్పుడు కడప నుంచి చెప్పినట్టు ప్రతి ఒక్కరికి ఎక్స్క్యూజ్ అండి, ఎక్స్క్యూజ్ ఎక్కువగా చూపిస్తున్నారు మన అసోసియేషన్స్లో. అంటే ఒక పొట్టగడని కూలీకి ఎలాంటి ఎక్స్క్యూజ్ ఉందో మన లీడర్ కూడా అలాంటి ఎక్స్క్యూజే చెప్తున్నారు. అది నాకు కొంచెం ఎంతగా ఉంది, బాధగా ఉంది. అంటే ఇది ఒక ప్రెసిడెంట్కి, ఒక సెక్రటరీకి సంబంధించిన సమస్య కాదు, వాళ్ళు ఒక్కళ్ళే పోయారు, మనందరం కలిసి రావాలని ప్రతి ఒక్కళ్ళు అనుకోవాలి. ఇది అందరి సమస్య. ఈ సమస్య కోసం నిలబడకపోతే ఈరోజు మనం ఒకరోజు కోసం అంటే మన పోతాయేమో ఇంకోటనో భయపడి పక్కగా తప్పుకుంటే భవిష్యత్తే పోతుందని ఇప్పుడు కడప చెప్పినట్టుగా అది అందరూ గుర్తించాలి. మన భవిష్యత్తు ఒకటే కాదండి, ఒక రకంగా రాష్ట్ర భవిష్యత్తు కూడా మనం పడం పెడుతున్నాం. చదువుకున్నాళ్ళుగా మనం ఏమి ముందుకు అడిగకపోతే, మనలో మార్పు రాకపోతే ప్రతిదానికి ఇలాగే తలంచాల్సిన పరిస్థితి వస్తుంది. ప్రశ్నించే తత్వాన్ని ప్లేటర్ పోగొట్టుకుంటున్నాడని నేను అనుకుంటున్నాను. కాబట్టి అందరూ ప్రశ్నించాలి. ఈ ఉద్యమంలో అందరూ భాగస్తులు కావాలి. గుంటూరులో ఇక్కడ ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి మేము ఇంకా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని సభాస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. అందరికీ కూడా ఈ అవకాశం ఇచ్చినటువంటి గుంటూరు బార్ గారికి, ఈ మాట్లాడిన ఈ విషయాల్ని నన్ను ఎంకరేజ్ చేసినందుకు మీ అందరికీ కూడా సభాపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.